వావ్, నీ లుక్ అదిరింది ప్రేమ్. థ్యాంక్ యూ చిట్టి. ప్రేమ్ ఈ డ్రెస్ లో హీరోలాగా ఉన్నాడు కదా. ఆయన హీరోనే కదా. అందుకే ఈ హీరోయిన్ పడిపోయినట్టుంది, అంతేనా? పొద్దున్నే మొదలు పెట్టావా చిట్టి? క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మాత్రం ఇవ్వనని చెప్తుంది. బాబు సమ్మిట్ కి వెళ్లే కాన్సంట్రేషన్ లో ఉన్నారు. అనవసరమైనవి వాగి ఆయన ఏకాగ్రతని చెడగొట్టుకు. మీరు ఊహోలు ఆపండి. టైం అవుతుంది. షూ పాలిష్ చేశాను, వేసుకోండి. ఈయనకి నా దిష్టే తగిలేలా ఉంది. రెడీ అయిపోయావా బాబు? చూడు చందు, చూడ చక్కగా ఉన్నాడు కదా. అత్త, అక్కడికి బోల్డంత మంది వస్తారు. ఇంకెంత దిష్టి తగులుతుందో ఏంటో. ముందస్తుగా దిష్టి తీయరాదత్తా? తీస్తాను చామంతి. ఇటివు. తీస్తానని ఎక్కడికి వెళ్తుంది? కల్లుప్పు తేవద్దా చిట్టి? ఈలోపు బాబుని బాగా చూసుకో. చిట్టి, ఇక నిన్ను కొట్టేస్తాను చెప్తున్నాను. నువ్వు సైలెంట్ గా ఉండు. కూర్చో బాబు. అని బాబు. మళ్ళీ పరిగెడుతుంది ఏంటి? పాడేసి రావద్దా చిట్టి? ఈలోపు నువ్వు పడేసుకో. చిట్టి, నిన్ను తన్నేస్తాను చెప్తున్నాను. నీ చేతులే నొప్పి వస్తాయి. నీ నోరాగదే. ఏంటమ్మా? ఏం లేదత్తా. ఇక నేను వెళ్ళొచ్చా? అరే ఉండండి బాబు. అత్త పంచదార తెచ్చింది కదా, నోరు తీపి చేసుకుని వెళ్ళండి. అన్ని తీపి వార్తలే ఉంటాయి. అవును బాబు. ఇవత్తా. నాన్న, నీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను. చంద్రిక చెప్పిందిరా, నేనే వచ్చేసాను. ఇంటర్నేషనల్ సమ్మిట్కి డిజైన్స్ పంపించావంట కదా, అవి వాళ్ళకి నచ్చి నీకు ఇన్విటేషన్ పంపించారంట కదా. అవును నాన్న. నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అనడానికి ఇది శుభసూచకం. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. నాన్న వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ. వస్తాను. అత్తా, ప్రేమ్ బాబుకి నువ్వు ఎదురెళ్ళు. అలాగే చామంతి. ఏమైంది రమా? రమా ఏమైంది? ఎలా పడ్డావు రమా? ఏమైంది రమా? ఎలా పడిపోయావేంటమ్మా? పైనుంచి వస్తుంటే సడన్ గా కళ్ళు తిరిగాయిరా. దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాను. మామ్, నీకేం కాలేదు కదమ్మా? మామ్కి ఏమైంది డాడ్? కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయిందట్రా. అవునా? అలా ఎలా కళ్ళు తిరిగాయత్తయ్యా? థ్యాంక్ గాడ్, ఏం కానట్టుంది. రమా మాట్లాడవేంటి? ఆర్ యు ఓకే? నాకేం తెలీదు హర్ష. ఒళ్ళంతా పండ పారిపోయినట్టుంది. కాళ్ళ చేతులు ఆడటం లేదు. అయ్యో
నాకేదో అయిపోతుంది. అమ్మా నీకేం అవ్వదమ్మా, నీకు మేము ఉన్నాం కదా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కానివ్వం. నాన్న డాక్టర్కి ఫోన్ చేయి నాన్న. అన్నయ్య లోపలికి తీసుకెళ్దాం. అమ్మా! అబ్బా! హలో డాక్టర్. స్పర్శ ఏమైనా తెలుస్తుందా మేడం? లేదు డాక్టర్. ఇక్కడ మేడం? నాకేం తెలియట్లేదు డాక్టర్. ఏమైంది డాక్టర్? ఎందుకు స్పర్శ తెలియట్లేదు? నేను ఒకటి అనుకుంటున్నాను హర్ష గారు, బట్ రిపోర్ట్స్ రాకుండా ఆ అంచనాకు రాలేను. సార్ రిపోర్ట్స్ వచ్చేసా? ఇటివో. దేవుడా, అమ్మకేం కాలేదని రిపోర్ట్ రావాలి. దేవుడా దేవుడా, ఏదో చిన్నదే అని ఓ 2 టాబ్లెట్స్ వేసుకుంటే ఓ అరగంటలో మా అత్తయ్య గారు లేచేస్తారు అని డాక్టర్ గారు చెప్పాలి దేవుడా. డాక్టర్, నేను డౌట్ పడింది, నేను అనుకున్నదే రిపోర్ట్లోనూ ఎక్స్రేలోనూ వచ్చింది హర్ష గారు. రమాదేవి గారికి తలకైన గాయం మామూలుది కాదు. పైకి గాయం కనిపించకపోయినా పడుతున్నప్పుడు వారికి ఏమవుతుందన్న భయం వల్ల దెబ్బ తగిలింది వారి మెదడు పరిసరాల ప్రాంతంలో అయినందువల్ల శరీరంలోని నరాలన్నీ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయాయి. అందుకే వారికి స్పర్శ తెలియడం లేదు. మీరు ఏం చెప్తున్నారు డాక్టర్? మీ అమ్మగారికి తల క్రింది నుంచి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. ఏయ్! నాకిలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. నేను తిరిగి నార్మల్గా కోలుకోలేనా?